నా ప్రశ్న షబీభాయ్కి, ముహమ్మద్ ప్రవక్త గారు తప్పు చేస్తే శిక్షించాలి అని అన్నారు. యేసుక్రీస్తు మాత్రం ఒక చెంపపై కొడితే మరొక చెంప చూపించమన్నారు. వీరిద్దరిలో హృదయాల విజేత ఎవరు? నా ప్రశ్నకు సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు వారు తప్పు చేసిన వారిని శిక్షించాలని చెప్పారు. యేసువారు ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించాలని చెప్పారు. ఇద్దరిలో హృదయాల విజేత ఎవరు? మరి చాలా చక్కటి ప్రశ్న మీరు అడుగుతున్నారు. ఈ రెండు బోధనలు ఏవైతే ఉన్నాయో ఈ బోధనల నుంచి మనం పరిశీలించినట్లయితే నిజంగా హృదయాల విజేత ఎవరు, ఎవరి బోధనలు ఆచరణకి యోగ్యంగా ఉన్నాయి అన్న విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, యేసువారు ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నారు. ఇది వాస్తవం. ఎక్కడ ఉంది విషయము? ఇది బైబిల్లో మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో కనబడుతుంది. 38, 39, 40 వాక్యాలు చదివితే అక్కడ యేసువారు ఏమంటున్నారంటే, కంటికి కన్ను పంటికి పన్ను అన్న మాట మీరు విన్నారు కదా, అయితే నేను మీకు చెప్పున్నది ఏమనగా అని దుష్టుని మీరు ఎదిరించక ఎడమ చెంప మీద కొట్టిన వాడికి కుడి చెంప చూపించాలి, కుడి చెంప మీద కొట్టిన వాడికి ఎడమ చెంప అతని వైపు తిప్పాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆ తర్వాత యేసువారు ఏం చెప్తున్నారంటే, అక్కడ మీ అంగీ ఎవరైనా లాక్కుంటే అతనికి పై వస్త్రాన్ని కూడా ఇచ్చేయాలి, మీరు 1 మైలు నడవమని ఎవరైనా బలవంతం పెడితే అతనితో పాటు 2 మైళ్ళ వరకు వెళ్ళాలి అని చెప్తున్నారు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. యేసువారు ఏమన్నారు? కంటికి కన్ను పంటికి పన్ను అన్న మాట చెప్పబడమని విని ఉన్నారు కదా అన్నారు. ఎక్కడ చెప్పబడింది? ఎవరు విన్నారు అంటే ఇది మోషే ధర్మశాస్త్రంలో ఉంటుంది. నిర్గమాకాండము 21వ అధ్యాయము 23, 24, 25 వాక్యాలు చూసినట్లయితే అక్కడ మోషే ధర్మశాస్త్రంలో ఉన్న విషయం ఏమిటి? అక్కడ ఉన్న బోధ ఎలా ఉందంటే, మీకు హాని కలిగిన ఎడల ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు, దెబ్బకు దెబ్బ, వాతకు వాత, గాయానికి గాయము సరి సమానంగా శిక్షించాలి అని ఉంది. అంటే ఏమిటి? ముందు అది అర్థం చేసుకుందాం. ఉదాహరణకి ఒక వ్యక్తి మిమ్మల్ని కోపంగా కొట్టాడు. ఉదాహరణకి మీరే ఒక వ్యక్తి మీద కోపం వచ్చేసి కొట్టారనుకోండి. కోపంగా కొడితే అతనికి కన్ను పగిలిపోయింది. అప్పుడు ఏం చేయాలట? మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఖచ్చితంగా మీ కన్ను కూడా పగలగొట్టాల్సిందే. మీరు అంటున్నారు, అయ్యో నేను కన్ను పగలగొట్టాలన్న ఉద్దేశంతో కొట్టలేదు, నాతో తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి అంటే క్షమాపణ లేదు. నేను కావాలంటే మీకు ₹1,00,000 పరిహారంగా చెల్లించుకుంటానంటే పరిహారం లేదు. కన్నుకు కన్నే. మీరు బలంగా కొట్టేశారు, చంపాలన్న ఉద్దేశం కాదు, చనిపోయాడు, ఖచ్చితంగా మిమ్మల్ని చంపాల్సిందే. ఇది మోషే ధర్మశాస్త్రంలో ఉంది. పరిహారము లేదు, క్షమాపణ లేదు. మరి ఇక్కడ యేసువారు ఏమంటున్నారు? ఆ మాట మీరు విన్నారు కదా, నేను మీకు చెప్పుంది ఏమనగా దుర్మార్గుణ్ణి మీరు ఎదిరించకుండా మీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప అతని వైపు తిప్పాలి అంటున్నారు. అంటే ఏమిటి? ఉదాహరణకి మీ ఇంట్లో దొంగ పడ్డాడు అనుకోండి, దొంగ జ్వరపడ్డాడు, దుర్మార్గుడైన దొంగ వచ్చేసాడు, వచ్చి మిమ్మల్ని చెంప మీద లాగి కొట్టాడు, కొట్టి మీ చేతిలోంచి తాళాలు తీసుకున్నాడు, ఒక బీరువాలో నుంచి ఉన్న డబ్బు ధనాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మీరేం చేయాలి? యేసువారు చెప్పిన దాని ప్రకారంగా మీరేం చేయాలి? ఆ దుర్మార్గుడాన్ని ఎదిరించకూడదు. ఏం చేయాలి? మీ కుడి చెంప మీద కొట్టాడు కాబట్టి దొంగని పిలిచి ఎడమ చెంప మీద కూడా కొట్టు అని చెప్పాలి. మీరు కొడతారా? అలా కొట్టించుకుంటారా? మరొక విషయం, ఆ తర్వాత ఏం చేయాలంట? అతను ఒక బీరువాలో నుంచి ధనాన్ని డబ్బుని తీసుకున్నాడు కాబట్టి లేదు లేదు ఇటు చూడు, ఈ గదిలో ఇంకో బీరువా ఉంది, దాంట్లో ఉన్న డబ్బు కూడా తీసుకొని తాళం ఇచ్చేయాలి. ఇది యేసువారు చెప్పినట్టు బోధ. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించాలి, 1 మైలు నడవని బలవంతం పెడితే ఇంకో మైలు నడవాలి, మీ చొక్కా లాక్కుంటే మీరు చొక్కా ఉంటే వేరే వస్త్రాన్ని కూడా తీసి ఇచ్చేయాలి. ఇది అయితే అటు మోషేవారు ఇచ్చిన బోధకి యేసువారు ఇచ్చిన బోధకి మధ్యస్థమైనటువంటి బోధ ప్రవక్త ముహమ్మద్ వారి ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవ్వడం జరిగింది. ఖురాన్లో మీరు చూసుకుంటే, ఖురాన్లో సూర మాయిదా 5వ సూరాలో 45వ ఆయతను మీరు పరిశీలించినట్లయితే అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నాడు? మేము ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటది? ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, ముక్కుకు ముక్కు, చెవికి చెవిని సమశిక్షను నేను విధించాను. ఎవరు విధించాడట? అల్లానే విధించాడు. అయితే పరిహారంగా మీరు వారిని క్షమించడం చాలా మేలు, ఉత్తమము అని ముహమ్మద్ ప్రవక్త వారి ద్వారా ఇచ్చిన బోధ ఏమిటి? క్షమించడము మేలు అంటున్నారు. అంటే ఖురాన్లో సూర బఖరా 2వ సూర 178వ ఆయతలో పరిశీలించినట్లయితే హత్య చేయబడితే హంతకుడు ఏం చేయాలట? హత్య చేసినటువంటి వాటిని మరణశిక్ష విధించాలి, లేకపోతే పరిహారము తీసుకొని కూడా అతను వదిలేయచ్చు, క్షమించనవచ్చు. ఇస్లాంలో ఏముందంటే దెబ్బకు దెబ్బ ఉంది, లేకపోతే దెబ్బకు పరిహారం తీసుకుని వదిలివేయచ్చు, రెండోది, మూడోది దెబ్బ కొడితే పోనీలే అని క్షమించి వదిలేసేది ఉంది. అంటే ఇంకా స్పష్టంగా చేయాలంటే మోషేవారి బోధ, యేసువారి బోధ, ముహమ్మద్ ప్రవక్త వారి బోధన మనం చూసుకున్నట్లయితే మోషేవారి కాలంలో దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే, యేసువారి బోధ ప్రకారంగా దెబ్బ కొడితే అడిగి ఇంకో దెబ్బ కొట్టించుకోవాల్సిందే. ముహమ్మద్ ప్రవక్త వారి కాలంలో ఎవరైనా దెబ్బ కొడితే క్షమించడము ఉత్తమము అని చెప్పారు.
ఇక్కడే మనకు అర్థమవుతుంది ఎవరి బోధ ఉత్తమమైనదో ఆచరణయోగ్యమైనదో ఎవరు హృదయాల విజేత అన్న విషయము. కాబట్టి మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను.